అమెజాన్ అఫిలియేషన్ ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లాగా చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియోలో అమెజాన్ అఫిలియేషన్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను. ప్రతి వీడియో లాగే చాలా నెమ్మదిగా ప్రాసెస్ అంతా స్టెప్ బై స్టెప్ అంతా చూపిస్తాను. బ్యాంక్ డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలి, ట్యాక్స్ డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలి అన్ని ఈ వీడియోలోనే చూపిస్తాను. సో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో అమెజాన్ అఫిలియేషన్ అంటే ఐడియా లేని వాళ్ళ కోసం సింపుల్గా మాట్లాడుకుంటే, మీ లింక్ ద్వారా వెళ్ళి ఎవరైనా అమెజాన్లో పర్చేస్ చేస్తే వాళ్ళు కొన్న దాంట్లో మీకు కొంచెం కమిషన్ వస్తుందన్నమాట. సో దీనివల్ల కొనే వాళ్ళకి ఎలాంటి ఎక్స్ట్రా ప్రైస్ పడదు, అందరూ కొనే ప్రైస్లోనే వాళ్ళు కొంటారు. బట్ మీ లింక్ ద్వారా వెళ్ళినందుకు మీకు కమిషన్ వస్తుంది. మీరు చాలా టెలిగ్రామ్ ఛానల్స్ కానీ ట్విట్టర్ పేజెస్ కానీ చూసే ఉంటారు. ట్విట్టర్లో మన పేజ్ కూడా ఉంది, బ్రెయిన్యాక్ డీల్స్ అని. సో ఏదైనా ప్రోడక్ట్కి మీ ఎఫిలియేట్ లింక్ క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ మీకు ఎఫిలియేషన్ అకౌంట్ ఉండాలి. సో అది ఎలా జాయిన్ అవ్వాలో ఆ ప్రోగ్రాంలో ఇప్పుడు చూద్దాం. బట్ స్క్రాచ్ నుండి మీకు చెప్పడానికి అమెజాన్ అకౌంట్ క్రియేట్ చేసి చూపిస్తాను, అమెజాన్ అకౌంట్ లేని వాళ్ళ కోసం. బట్ మీకు ఒకవేళ అమెజాన్ అకౌంట్ ఆల్రెడీ ఉంటే యూజువల్లీ చాలా మందికి ఉండే ఉంటుంది, మీరు జస్ట్ సైన్ ఇన్ అయితే సరిపోతుంది. సో ఫస్ట్ గూగుల్లో అమెజాన్ అఫిలియేట్ అని టైప్ చేయండి. ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సైన్ అప్ మీద క్లిక్ చేయాలి. మీకు అమెజాన్ అకౌంట్ ఆల్రెడీ ఉంటే సైన్ ఇన్ అయితే సరిపోతుంది. లేని వాళ్ళ కోసం ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ క్రియేట్ యువర్ అమెజాన్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. మీ పేరు, మెయిల్ ఐడి, పాస్వర్డ్ టైప్ చేసి క్రియేట్ యువర్ అమెజాన్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. మెయిల్ ఐడి వెరిఫై చేయాలి. మెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది, అది ఇక్కడ ఎంటర్ చేయండి. అంతే, అమెజాన్ అకౌంట్ క్రియేట్ చేయడం అయిపోయింది. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉండి సైన్ ఇన్ అయితే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడ నుండి అఫిలియేషన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. వుడ్ యూ లైక్ టు స్టార్ట్ ఎ న్యూ అప్లికేషన్ దగ్గర ఎస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ డీటెయిల్స్ ఇస్తారు. పేయీ నేమ్ దగ్గర మీ నేమ్ టైప్ చేయండి. మీ బ్యాంక్ పాస్బుక్స్ లో ఎలా ఉంటుందో మీ నేమ్ అలాగే టైప్ చేయాలి. కింద అడ్రస్ ఫిల్ చేయండి అండ్ మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఈ అఫిలియేషన్ అకౌంట్ మీకే కాబట్టి హూ ఇస్ ద మెయిన్ కాంటాక్ట్ ఫర్ దిస్ అకౌంట్ దగ్గర ద పేయీ లిస్టెడ్ అబోవ్ మీద క్లిక్ చేయండి. మీరు తెలుగులో వీడియో చూస్తున్నారు కాబట్టి ఇండియాలోనే ఉంటున్నారు అనుకుంటున్నా. సో ఆర్ యూ ఏ యూఎస్ పర్సన్ దగ్గర నో మీద క్లిక్ చేయండి. ఎఫిలియేట్ లింక్స్ ప్రమోట్ చేయడానికి మీ దగ్గర ఏదో ఒక వెబ్సైట్ ఆర్ పేజ్ ఉండాలి. పింట్రెస్ట్ పేజ్, ట్విట్టర్ పేజ్, టెలిగ్రామ్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్ లేదా వెబ్సైట్ లేదా యాప్ ఉన్నా ఏదున్నా పెట్టచ్చు. మల్టిపుల్ లింక్స్ ఉంటే మల్టిపుల్ కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. స్టోరీ ఐడి ఇవ్వాలి ఇక్కడ, అంటే యూజర్ నేమ్ లాగా. మీరు ప్రీవియస్ స్టెప్ లో ఇచ్చిన వెబ్సైట్ లేదా యాప్ ఉంటుంది కదా, లేదా మీ ఛానల్ పేజ్ ఏదైనా, దాన్ని డిస్క్రైబ్ చేయాలి ఇక్కడ, వాట్ ఇట్ ఈస్ అబౌట్ అని. కింద వాట్ టైప్ ఆఫ్ వెబ్సైట్ అయినా ఆప్షన్స్ ఇస్తారు. మీరు ఏది సూట్ అయితే సెలెక్ట్ చేయండి. ఇఫ్ ఏది సూట్ అవ్వట్లేదు అనిపిస్తే అదర్స్ మీద సెలెక్ట్ చేయొచ్చు. మీరు ఎఫిలియేట్ మార్కెటింగ్ గురించి ఎలా విన్నారు అని అడుగుతుంది. ఇలా వీడియో ద్వారా వింటే మీరు ఆన్లైన్ సర్చ్ అని పెట్టండి లేదా వర్డ్ ఆఫ్ మౌత్ అని పెట్టొచ్చు, ఏదైనా సెలెక్ట్ చేయొచ్చు. లాస్ట్ లో క్యాప్చా ఎంటర్ చేసి టర్మ్స్ అగ్రీ చేస్తున్న బాక్స్ దగ్గర టిక్ చేయండి అండ్ ఫినిష్, అంతే. ట్యాక్స్ అండ్ పేమెంట్ కూడా ఇదే వీడియోలో మీకు కవర్ చేసేస్తాను నేను. చాలా ఈజీ, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఎంటర్ యువర్ పేమెంట్ అండ్ ట్యాక్స్ ఇన్ఫో దగ్గర నవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. పాస్వర్డ్ మళ్ళీ ఎంటర్ చేయాలి ఇక్కడ అండ్ మీ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, అది కూడా ఇవ్వండి. మీకు ఎవ్రీ మంత్ 1000 రూపీస్ మినిమం రావాలి. అప్పుడే నెఫ్ట్ ద్వారా మీ బ్యాంక్ అకౌంట్లో ఈ డబ్బులు వేస్తారు వీళ్ళు. ఒకవేళ 1000 కన్నా తక్కువ వస్తే నెక్స్ట్ మంత్కి అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 1000 రూపీస్ ఎప్పుడు కంప్లీట్ అయితే ఆ మంత్లో మీకు మీ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వేసేస్తారు. పే మీ బై నెఫ్ట్ ఆప్షన్ దగ్గర సెలెక్ట్ చేయండి. మీ బ్యాంక్ పాస్బుక్లో ఉన్న డీటెయిల్స్ ఇస్తారు ఇక్కడ. మీ నేమ్ అలాగే ఉండాలి అండ్ అకౌంట్ నెంబర్, బ్యాంక్ పేరు అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్. అంతే, కింద సబ్మిట్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ అయిపోయాయి, ఆ అకౌంట్లోనే మీకు మనీ పడుతుంది. బట్ ట్యాక్స్ డీటెయిల్స్ ఇంకా ఇవ్వలేదు మనం. సో ఇక్కడ చూడండి, ట్యాక్స్ స్టేటస్ దగ్గర ఇన్కంప్లీట్ అని ఉంది, అక్కడ క్లిక్ చేయండి. మీరు ఇండివిజువల్ అయితే ఇవేమీ చేంజ్ చేయక్కర్లేదు, డైరెక్ట్ గా కింద పాన్ నెంబర్ ఎంటర్ చేయండి. లాస్ట్ కి వచ్చేసి మీ ఫుల్ నేమ్ అండ్ డేట్ ఇవ్వండి, అంతే. సబ్మిట్ మీద క్లిక్ చేసేయండి. ఇప్పుడు చూడండి, ట్యాక్స్ స్టేటస్ దగ్గర కంప్లీట్ అని ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైనా ప్రోడక్ట్ మీ ఎఫిలియేట్ లింక్ క్రియేట్ చేయడానికి అమెజాన్ పేజ్లో ఆ పర్టికులర్ ప్రోడక్ట్ ఓపెన్ చేయండి. మీరు ఎఫిలియేట్ ప్రోగ్రామ్ జాయిన్ అయ్యాక అమెజాన్లో పైన ఇలాగా సైట్ స్ట్రిప్ ఒకటి వస్తుంది. జస్ట్ మీరు గెట్ లింక్ మీద క్లిక్ చేస్తారు, అంతే, లింక్ వచ్చేస్తుంది. ఆ లింక్ మీరు ఎక్కడైనా ప్రమోట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆ లింక్ ద్వారా వెళ్ళి ఎవరైనా ఆ ప్రోడక్ట్ పర్చేస్ చేస్తే మీకు అందులో కమిషన్ వస్తుంది. బట్ అందరికీ ఉండే ఒక మిస్కన్సెప్షన్ ఏంటి అంటే, ఏదైనా ప్రోడక్ట్ లింక్ క్లిక్ చేసినప్పుడు ఆ ప్రోడక్ట్ కొంటేనే మనకి కమిషన్ వస్తుంది అనుకుంటారు. బట్ అది తప్పు. బేసిక్గా ఎవరైనా మీ లింక్ క్లిక్ చేసినప్పుడు బ్రౌజర్లో అమెజాన్ 24 అవర్స్ ఆ కుకీస్ సేవ్ చేసి పెడుతుంది. అంటే 24 అవర్స్ మీ లింక్ క్లిక్ చేసిన తర్వాత వాళ్ళు ఏ ప్రోడక్ట్ కొన్నా అన్నిటికీ మీకు కమిషన్ వస్తుంది. సో ఇప్పుడు కమిషన్ ఎంత వస్తుంది అంటే, అది ప్రోడక్ట్ మీద డిపెండ్ అవుతుంది. సో ఏ ప్రోడక్ట్కి ఎంత కమిషన్ వస్తుందో మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు ఎఫిలియేషన్ ఫీ స్కెడ్యూల్ అని గూగుల్ చేస్తే ఈ లింక్ వస్తుంది. అందులో మీరు చెక్ చేసుకోవచ్చు ఏ ప్రోడక్ట్కి లేదా ఏ కేటగిరీకి ఎంత కమిషన్ వస్తుంది అని. సో అంతే, అమెజాన్ అఫిలియేషన్ క్రియేట్ చేసుకునే ప్రాసెస్. చాలామంది మంచి రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు ఈ అఫిలియేషన్ ద్వారా.
అండ్ దీనికి మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయట్లే కూడా. ఇక్కడ మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ వల్ల మీ టైం అంతే. సో యూస్ చేసుకోండి మీరు కూడా. అండ్ మీకు ఈ వీడియో హెల్ప్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నా పేరు చరణ్, మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.